మోంథా ప్రభావంతో హైదరాబాద్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరగడంతో ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఫలితంగా మూసీలో ప్రవాహం పెరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ జాదర్ఘాట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోందా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు ఇప్పటికే అధికారులు అప్రమత్తత జారీ చేశారు. ప్రధానంగా మనం జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ మూసీ నది వద్ద ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు అంతకంతకు కూడా నీటి ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఉధృతంగా ఉస్మాన్ సాగర్కు ఎగువ నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో 10 గేట్లు ఎత్తివేసి దిగువకు వరద నీరు విడుదల చేస్తున్నారు. మొత్తంగా అయితే 10 గేట్లు ఉస్మాన్ సాగర్లో 10 గేట్లు ఎత్తివేసిన అధికారులు 2630 క్యూసెక్ల వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నార్సింగి మంచిరేవుల వద్ద లో లెవెల్ వంతెన పైనుంచి కూడా వరద నీరు ప్రవహిస్తోంది. అయితే ఈ మూసీ నది వరద పోటెత్తడంతో నార్సింగి మంచిరేవుల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. జంట జలాశయాల్లోకి వరద కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యే జలమండలి అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు ప్రాంతాన్ని మూసీ క్యాచ్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించాలి, అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే జలమండలి ఎండి అశోక్ రెడ్డి సిబ్బందిని ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ మూసీ నది చాదర్ఘాట్ వంతెన వద్ద చూడవచ్చు ఏ విధంగా మూసీ ప్రవహిస్తుంది అన్నది. మూసీ అయితే ప్రస్తుతం ఇక్కడ ఉధృతంగానే ప్రవహిస్తుంది. అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. అయితే వరద ప్రవాహం మరింత పెరిగితే మాత్రం స్థానికుల్ని ఇక్కడి నుంచి, అంటే ఈ పరివాహక ప్రాంతాల్లో ఉండే స్థానికుల్ని ఇక్కడి నుంచి తరలించాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని అటు జలమండలి కావచ్చు, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ 3 జిల్లాలకు అయితే ప్రస్తుతం రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి, జయశంకర్, భూపాల్పల్లి, సూర్యాపేట జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపిన పరిస్థితి. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే జంట నగరాల్లో కూడా ఉదయం నుంచి, ఒక విధంగా చెప్పాలంటే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే జంట జలాశయాలు ఏవైతే ఉస్మాన్ సాగర్ అవి ఉన్నాయో 10 గేట్లు ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్రమక్రమంగా వరద ప్రవాహం అయితే పెరుగుతున్న పరిస్థితి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి. క్రమక్రమంగా అయితే వరద పెరుగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా మనం దృశ్యాల్లో చూడవచ్చు. అదేవిధంగా స్థానికులు ఎవరైతే పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని చెప్పి ఒకవైపు జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఇప్పటికే సిబ్బందిని ఆదేశించిన పరిస్థితి. అదేవిధంగా స్థానికులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పోలీసులు కూడా చాదర్ఘాట్ వంతెన వద్దకైతే చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే చాదర్ఘాట్ మూసీ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.